అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ. లంచ్కైనా లంచ్ బాక్స్కైనా ఈ రెసిపీ చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దల వరకు కమ్మగా తింటారు. ఒక 4 ముద్దలు పండు ముసలి వాళ్ళు కూడా తింటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను ముందుగా కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లోకి 15 నిమిషాలు నానబెట్టుకున్నట్టు బాస్మతి రైస్ 1 కప్పు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ వచ్చేసి అన్ని కప్పుతోనే మెజర్మెంట్ కప్పుతోనే చూపిస్తున్నాను. 15 నిమిషాలు నానబెట్టుకున్నట్టు మైసూర్ పప్పు 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఒక 1/4 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. పెద్ద సైజు అన్నట్టు 1 క్యారెట్ ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 10 బీన్స్లు ఇలా కట్ చేసుకొని వేసుకోండి. మీడియం సైజు 1 ఆనియన్ని తరిగి వేసుకోండి. ఇలా టమాటాలు కూడా మీడియం సైజు 1 తీసుకొని తరిగి వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోండి. 1 టీ స్పూన్ అంతా కారం వేసుకోండి. మీ కారం చూసుకొని కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ అంతా సాంబార్ పొడి, రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు రాళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను. వాటర్ వచ్చేసి ఒక 5 కప్పుల దాకా పోసుకోండి. 5 కప్పులు అయితేనే కరెక్ట్గా వస్తుంది. ఆఖరిగా 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తున్నాను. అబ్బా, అదిరిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి మీరే. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. వండర్ఫుల్గా ఉంటుంది ఈ టేస్ట్ మాత్రం. సింపుల్గా మీరు కూడా ఇలాగే ఇంట్లోనే చేసుకొని తినండి. పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే. మీరు కూడా చేసుకొని ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఎలా వచ్చిందని. ఇందులోకి తాలింపు అనేది రెడీ చేసుకుందాం. తాలింపు కోసం ఒక చిన్న తాలింపు కడాయి తీసుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, దంచుకున్నట్టు ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొని, ఒక 2 ఎండుమిర్చీలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి. వేసుకొని ఒక 5 సెకండ్ల పాటు అలా ఫ్రై చేసుకొని రైస్లోకి వేసుకునేద్దాం. ఇందులోకి కొంచెం తరిగిన కొత్తిమీర ఆకు కూడా చల్లుకొని సర్వ్ చేసుకొని తినటమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చూపిస్తాను. అలాగే ఈ వీడియో పైన ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను. మీ ఫేవరెట్ రెసిపీ కూడా కామెంట్లో చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.